బిగ్ బాస్ హౌస్ లో 75వ రోజు బిగ్ బాస్ నిర్వహించిన మాన్స్టర్ పోటీలో రెడ్ టీం నుంచి అందరూ ఎలిమినేట్ అవ్వగా బ్లూ టీం నుంచి ఇద్దరు మిగిలిపోయారు. రీతు అండ్ సుమన్ శెట్టి వీరిద్దరికి కెప్టెన్ పోటీలో భాగంగా బిగ్ బాస్ ఒక ఫైనల్ టాస్క్ నిర్వహించారు. ఈ పోటీలో సుమన్ శెట్టి చాలా ఫాస్ట్ గా పూర్తి చేసినప్పటికీ అన్ని మెట్లకు పెట్టిన ప్లేట్లలో ఆఖరి మెట్టుకు పెట్టిన ప్లేట్ కాస్త రివర్స్ గా ఉండడం వలన కాస్త గ్యాప్ రావడం జరిగింది. అయితే ఆ గ్యాప్ ని పవన్ కాస్త హైలైట్ చేసి రీతు అన్ని కరెక్ట్ గా పెట్టిందని వాదించాడు. అన్నీ కరెక్ట్ గా ఉన్నాయని తనుజ సుమన్ శెట్టిని ఎక్కడం వల్లనే సుమన్ ఎక్కాడు. అయితే అక్కడ ఆ ప్లేట్ చిన్న గ్యాప్ రావడం చూసుకోలేదు. పవన్ రీతు గట్టిగా వాదించేసరికి తనుజ సంచాలకులుగా చేసేదేమీ లేక రీతుని విన్నర్ గా ప్రకటించింది. బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం కెప్టెన్ గా రీతు చౌదరి ఎన్నికైనట్టు ప్రకటించారు. పవన్ కు బదులు సుమన్ శెట్టిని మాన్స్టర్ నోట్లోకి పంపించి ఉంటే పవన్ కెప్టెన్ అయ్యుండేవాడు. పవన్ పోటీలో ఉండకూడదనే రీతు పవన్ ని బలవంతంగా మాన్స్టర్ లకు పంపింది. దీంతో రీతు కెప్టెన్ కి మార్గం సులభమైంది. అయితే ఇక్కడ తెలియకుండానే పవన్ ఆట డౌన్ అయిపోయింది. ఈ బాండింగ్స్ వల్ల పవన్ వ్యక్తిగతంగా నష్టపోతున్నాడు అనే అనుకోవచ్చు.